హే హాయ్ గైస్, నేను మీ అనుష కృష్ణ. ఈరోజు స్టోరీ కలలోనైనా కలగనలేదే ఎపిసోడ్ 8. సాకేత్ అడుగులు రాధిక వైపు వేగంగా పడుతున్నాయి. అతని కళ్ళలో కోపం ఉంది. మురారి కొంచెం సర్దుకోవడంతో తిరిగి తన కుర్చీలో కూర్చుని, ఇలా నిజాలు మాట్లాడితే ఎవరికైనా పొలమారుతుంది మరి అంటూ, ఎప్పుడు నిజం చెప్పండి, నాకిష్టమని గ్రీన్ కలర్ కార్ తీసుకున్నారు కదా, నవ్వు ముఖంతో అడిగింది రాధిక. పర్లేదు, మరీ అంత ఇన్నోసెంట్ ఏం కాదు, బానే అర్థం చేసుకుంటున్నావే. నేను ఇన్నోసెంట్నే మురారి గారు అని క్యూట్ వాయిస్లో చెప్పి కళ్ళు టపాటపా కొట్టి, నా ఫ్రెండ్ పూజ చెప్పింది, ఎప్పటి నుంచో మీరు రోమియోలా నా వెనుక తిరుగుతున్నారని. నీ ఫ్రెండ్ పూజ అంటే నా టీంలో వర్క్ చేస్తుంది, తనే కదా? అబ్బా, ఏం తెలియనట్టే, కావాలని కవర్ చేయకండి. మీకు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు. తెలిసే తన దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. తనతో నాకు గుడ్గా చెప్పించారు. రాధిక గట్టిగా అరిచాడు సాకేత్. రాధిక వెనక్కి తిరిగి చూసింది, ఎవరు తనని ఇంత గట్టిగా అరుస్తూ పిలుస్తున్నారు అని. రాధిక వెనక్కి తిరిగి చూడగానే కోపం నిండిన కళ్ళతో గట్టిగా పిడికిలి బిగించి, రాధిక మురారి లనే చూస్తున్నాడు సాకేత్. సాకేత్, నువ్వేంటిక్కడ? నేను ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చాలే కానీ నువ్వు చేస్తున్నదేంటి? వెటకారంగా అడిగాడు సాకేత్. నేనేం చేస్తున్నాను? మురారి గారితో కలిసి కాఫీ తాగుతున్నాను అంది. ఏంటి, కాఫీ తాగుతున్నావా? చూస్తున్న అందరికీ తెలుస్తుందిలే మీరిద్దరూ చేసేదేంటో. పబ్లిక్గానే రొమాన్స్ చేసుకుంటున్నారా? అదే వెటకారం అతని గొంతులో ప్రతిధ్వనించింది. ఆ మాటకి మురారి తన చైర్లోంచి లేచి, వాట్ ఆర్ యు టాకింగ్ మిస్టర్ అన్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన మీరు చేస్తున్న పని కవర్ అవుతుందా? ఇప్పుడు ప్రతి ఓడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, పబ్లిక్లో రొమాన్స్ చేసుకోవడం, ఏమన్నా అడిగితే ఇలా ఇంగ్లీష్లో దబాయించడం. ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన మీరు మంచివాళ్ళు అయిపోతారా ఏంటి? హలో మిస్టర్, అసలు ఎవరు మీరు? ఎందుకని మమ్మల్ని కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ హర్ అని మురారి అనగానే, రాధిక వాళ్ళ నాన్న మా నాన్న ఫ్రెండ్స్, ఓకే, అండ్ మీరు ఇలా చేస్తున్నారని నేను సాంబా అంకుల్కి చెప్పానే అనుకో. సాంబా అంకుల్ గురించి నీకు తెలియదు. పైకి కామ్గా కూల్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో ప్రకాష్ రాజ్ లాగా కనిపించినా కూతురు జోలికి వస్తే నరికి చీరేస్తాడు. సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టే చెప్పాడు సాకేత్. ఆ మాట వినగానే నవ్వడం స్టార్ట్ చేశాడు మురారి. మురారి నవ్వు ముఖం చూస్తుంటే సాకేత్కి భయంకరమైన కోపం వస్తుంది. అతని చెంప మీద టపిమని పీకాలి అని అనిపిస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ గొంతులో కోపాన్ని ప్రదర్శిస్తూ, నేను సీరియస్గా చెప్తుంటే నవ్వుతావేంటి అన్నాడు సాకేత్. నువ్వు సీరియస్గానే చెప్తున్నావులే కానీ నాకిది సిల్లీ మ్యాటర్ రా అన్నాడు మురారి. వాట్ అని సాకేత్ అంటే, నువ్వు ఏ సాంబా అంకుల్ మీ అంకుల్ అని చెప్తున్నావో అతను నాకు మామయ్య, అండ్ మేమిద్దరం ఎంగేజ్డ్ కూడా అని మురారి అనగానే, వాట్ అంటూ షాక్ అయ్యాడు సాకేత్. మురారి ఎంగేజ్ అని చెప్పడంతో రాధిక మురారి చెయ్యి పట్టుకుని, ఏం చేస్తున్నారు అన్నట్టు అతని చేతిని చిన్నగా గిల్లింది. మురారి రాధిక వైపు చూసి, అంతా నేను చూసుకుంటాను అన్నట్టు కళ్ళార్పాడు. సరే అని రాధిక కూడా సైలెంట్ అయిపోయింది. వాట్ అంటావేంట్రా వంకాయ్, మేమిద్దరం ఎంగేజ్డ్, నిన్నే తెలుసా? పెద్దవాళ్ళు మాకు 1 year టైం ఇచ్చారు.
మేమిద్దరం ఒకరిని ఒకరు తెలుసుకోవడం కోసం. సో ఆ టైంని మేము యూటిలైజ్ చేసుకొని యూస్ చేసుకుంటున్నాం. ఇందులో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకు కాక ఇంకెవరికి? ఐ లవ్ రాధిక. నీకేమన్నా పిచ్చా ఏంట్రా? మేమిద్దరం ఎంగేజ్ అని చెప్తుంటే ఐ లవ్ రాధిక అంటావు? సాకేత్ రాధిక వైపు చూసి, మీ ఇద్దరు ఎంగేజ్డా సీరియస్గా అడిగాడు. ఎస్ వీఆర్ అంది రాధిక మురారి చేయి పట్టుకుని. రాధిక అలా మురారి చేయి పట్టుకోవడంతో మురారి క్లౌడ్ 9లో తేలుతుంటే సాకేత్ పిడికిలి గట్టిగా బిగించడంతో అతని చేతి వేళ్ల గోర్లు లోపల అరచేతిలోకి గుచ్చుకుని బ్లీడ్ అవుతుంది. కానీ అది ఎవరూ గమనించలేదు. మురారిని ఆక్రోషంగా చూస్తూ, నన్ను పక్కన పెట్టుకుని సాంబా అంకుల్ రాధికకి ఎంగేజ్మెంట్ చేస్తాడా? చూస్తాను ఎంతవరకు నువ్వు తనని పెళ్ళి చేసుకోగలవో నువ్వు చూస్తాను. నేనుండగా మీ ఇద్దరు పెళ్ళి చేసుకోవడం అనేది జరగని పని అని అనుకుంటూ రాధిక వైపు సీరియస్ లుక్ ఇచ్చి తన బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తన డార్జిలింగ్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని. రాధిక తలదించుకుని కుర్చీలో కూర్చుని, సారీ మురారి గారు అంది. వై ఆర్ యూ సేయింగ్ సారీ రాధిక? వాడిని చూశాక నాకొకటి అర్థమైంది. వాడు నిన్ను లవ్ చేస్తున్నాను అనే పేరుతో టార్చర్ చేస్తున్నాడు కదా అన్నాడు. మురారి గారు, ఇది మీకెలా తెలిసింది అని రాధిక అడుగుతుంటే, వాడిని చూస్తే అలా అనిపించింది అంతే. అవును మురారి గారు, వాడు ప్రేమ ప్రేమ అంటూ నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు. వాడి టార్చర్ భరించలేక ఎప్పుడైనా మా నాన్నకి వీడి గురించి చెప్పేద్దామా అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ నాన్న మా నాన్న చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్షిప్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ వాడి గురించి చెప్పలేదు. ప్రేమ పెళ్ళి అంటూ నన్ను ఒక పంజరంలో బంధించాలని చూస్తాడు. ఎప్పుడు వాడి మాటే వినాలి అంటాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎంత చెప్తున్నా అర్థం చేసుకోడు. మంత్కి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వస్తుంది, లేదంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి. అలా మా ఫ్యామిలీస్ కలిసిన ప్రతిసారి ఆ రాత్రి నాకు నిద్ర ఉండదు తెలుసా. వాడి మాటలతో చేతులతో నన్ను చిత్రవద చేస్తాడు. రాధిక ఎందుకు పెళ్ళంటే ఇంత భయపడుతుందో ఇప్పుడు అర్థమైంది మురారికి. ఆమె భయానికి కారణం సాకేత్. ఇప్పుడు అతను చేయాల్సింది ఆ భయాన్ని పోగొట్టి రాధికని తన సొంతం చేసుకోవడం. ఇక అదే టాపిక్ మాట్లాడుతూ ఉంటే రాధిక ఇంకా డిస్టర్బ్ అవుతుంది అని ఆలోచించిన మురారి, సరే ఆ బాస్టర్డ్ గురించి ఇప్పుడెందుకు, ఇందాకేదో అడుగుతున్నావు, గ్రీన్ కలర్ కార్ అని మురారి అనగానే, నిజంగా నా కోసమే కొన్నారు కదా అంది స్మైలింగ్ ఫేస్తో. అవును అని మురారి అనగానే, మీకెలా తెలుసు నాకు గ్రీన్ కలర్ కార్ ఇష్టమని అంది రాధిక. ఓ రోజు గ్రౌండ్లో మీ 6th క్లాస్ గర్ల్స్ గ్యాంగ్ గ్రూప్గా కూర్చొని సంథింగ్ ఏదో సీరియస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. నేను వాలీబాల్ ఆడుతూ బాల్ మీ పక్కనే పడడంతో తీసుకుందామని వచ్చాను. అప్పుడు మీ గర్ల్స్ గ్యాంగ్ అంతా ఇలా మాట్లాడుకుంటున్నారు. చంద్రముఖి అని సంథింగ్ ఏదో సీరియల్, అందులో హీరో కార్తీక్, వాడు వాడేది గ్రీన్ కలర్ కార్. నీ ఫ్రెండ్స్ అందరూ కార్తీక్ లాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ కావాలని కోరుకుంటున్నారు. బట్ నువ్వు మాత్రం కార్తీక్ వాడే గ్రీన్ కలర్ కారు కొనాలని, అది నీ డ్రీమ్ అని చెప్పావు. అది అలా నాకు తెలుసు అని మురారి అనగానే, వాట్? అదెప్పుడు 10 to 12 years బ్యాక్ అయి ఉంటుంది, మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారా అంది. ప్రేమంటే
అంతే అన్నాడు మురారి. ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవురా అంది రాధిక నవ్వుతూ. నో నో నో, అలా చెప్పకు, మనసుంటే మార్గం ఉంటుంది, సై అంటే చేసి చూపుతా, లోకానికి సాటి చెప్పుతా అన్నాడు మురారి పెదవంచున నవ్వుని పోయిస్తూ. కొనసాగుతుంది. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.